ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తువరే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా విద్వన్ ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. పూజారి గారు ఈ 100 రూపాయలు తీసుకుని ప్రేమదేవత పేరు మీద మూడు దేవతల్లో ప్రేమదేవత లేదే. కొత్తగా ఆడైందండి, నా ప్రేమదేవత పేరు మీద చేయించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సత్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం జ్ఞాననామం చేతాంసి దేవి పరమేశ్వర ఫలాదాక్షమోదయ నామయ ప్రీతితే. చూసిన చాలు గాని వచ్చిన పని కానీరా బాబు, లేకపోతే మిస్ అయిపోదు. వదిన కొంచెం పక్కకు తప్పుకుంటారా? ఐ లవ్ యూ. వాట్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? చెప్పు తీసుకొడతా. చెప్పుతో కొట్టడం ఎందుకు? నీ పెదాలతో నా బొక్కల మీద కొట్టచ్చు కదా. రే ఇడియట్, అయినా ముక్కు మొహం తెలియకుండా లవ్ చేయడం ఏంట్రా? ముక్కు మొహం తెలియడానికి ఏముంది? ముక్కు చూస్తే తిన్నంగా ఉంది, మొహం చూస్తే అందంగా ఉంది. ఇది సాలుగా ప్రేమించడానికి. ఏంటి నా దగ్గరే సినిమా డైలాగ్లా? యా, సినిమా వాళ్ళకి సినిమా డైలాగులుగా వస్తాయి. మీరు సినిమా వాళ్ళ? ఎప్పుడూ చూడలేదే. నేను డైరెక్టర్ అయితే సినిమాలు ఎలా చూస్తాం? అంత అనుకుంటేగా నడిపించేది. ఓ సారీ సార్, మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. ఇంతకీ మీ పేరేంటి? అమల చైతన్య. అదేంటి? నాగ మావయ్యకి అమలత్ అంటే ఇష్టం, అమలత్కి చైతుబాబు అంటే ఇష్టం. చైతుబాబు పేరు అమలత్ పేరు కలిపి అమల చైతన్య అని పెట్టారు మా మామయ్య. అయినా వాళ్ళకి మీకు ఏంటి రిలేషన్? నాగార్జున మామయ్య. అదే ఎవరు? అమల అత్త. వావ్ నైస్. మరి నన్నెందుకు లవ్ చేస్తున్నారు? ఎంత ఫారెన్ లో ఉన్నా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. నాగమామి కూడా సంబంధాలు చూస్తున్నారు. ఎవరికి? నీకే. నైస్. నువ్వు పుట్టినప్పుడే ఏ సినిమా వాడికి వచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కుదిరితే అటువంటి వాడిని ప్రేమించు తల్లి. అవును, నేను మీతో టచ్ లో ఉండాలంటే ఎలా? మీ నంబర్ చెప్తారా? ఏంటి నువ్వు విజిటింగ్ కార్డు తీసుకో. నేను ముందు మా నాన్నకి చెప్పాలి. నేను వెళ్ళనా? వెళ్ళండి, వెళ్ళండి. నానా, నానా. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? నన్ను ఒక విఐపి లవ్ చేస్తున్నారు. బాబయ్యా, అయ్యా, ఈ ఊర్లో ఎవరు విఐపి అని పేరు పెట్టుకున్నా వాడిని వెంటనే తీసుకురా. అలాగనే. అయ్యో నాన్న, విఐపి అంటే పేరు కాదు, చాలా పెద్ద మనిషి. అంత పెద్ద మనిషిని నువ్వెందుకు ప్రేమించావమ్మా? నీ వయసున్నోడిని ప్రేమించుకోవచ్చు కదా. అబ్బా నాన్న, నీకెలా చెప్పాలి? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాగార్జున గారంత రేంజ్ అన్నమాట. అంటే నాగార్జున మేనల్లుడు. నాగార్జున గారి మేనల్లుడా? నాన్నా, నాన్నా. నాగార్జున గారి మేనల్లుడే? తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. అయితే రేపు మన ఇంటికి ఆయన భోజనానికి పిలు. సరే నాన్న. ఇంకేంటమ్మా? నేను ఇష్టపడినా కూడా మిమ్మల్ని అడగకుండా ఎప్పుడూ ఏ పని చేయలేదు. నేను లవ్ చేయొచ్చా? నీకు నచ్చాడన్న విషయం అతనితో చెప్పకుండా నాతో చెప్పావు చూడు, అది నాకు నచ్చిందిరా. నాగార్జున గారి మేనల్లుడంటే అది మన అదృష్టం రా. అయినా ఆయన మనూరు ఎందుకు వచ్చాడు? మన ఊళ్ళో షూటింగ్ ఉందని ఇక్కడికి వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారట. అబ్బో, అలా అయితే వాళ్ళని కూడా భోజనానికి పిలు. నా బంగారు తల్లివి కదా, నా కన్నవి కదా, వాళ్ళని ఎలా అయినా సరే భోజనానికి తీసుకురామ్మా. ఓకే నాన్న, రేపు రమ్మని చెప్తాను. నాకు టైం అవుతోంది, నేను బయటికి వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం ఆ పని మీద ఉండమ్మా. ఓకే? ఓకే నాన్న, సరే.